హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ అన్నారు బాగున్నారా? ఈరోజు ఎండలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి ఫ్రెండ్స్, చాలా కష్టమైపోతుంది కదా. సో చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు వాటర్ మెలన్ కదా మనకు గుర్తొచ్చేది. ఈ సీజన్లో దొరికేది కాబట్టి వాటర్ మెలన్ తాగాలి. అందువల్ల వాటర్ మెలన్తో ఇంకొక జ్యూస్ చేసుకున్నాం. ఇది ఎలా అంటే, మేము క్లినికల్స్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఇలానే అమ్ముతాడు. ఒక పుచ్చకాయ తీసుకొని, పుచ్చకాయ పైన ఒక చిన్న లేయర్లా వాడు కట్ చేసుకొని, అదే పుచ్చకాయలో వాడు గుంజంతా స్మాష్ చేస్తూ ఉంటాడు. అలా మనం చేయలేం కదా. అందుకని ఒక స్టీల్ గిన్నెలోని మొత్తం ఏదైతే ఆ పుచ్చకాయలో ఉందో మొత్తం గుంజంతా తీసేసుకొని ఒక బౌల్ వేసుకొని, ఇప్పుడు పానీపూరిలో చేస్తాం కదా, స్మాష్ చేసుకుని స్మాష్లు ఉంటుంది కదా, స్మాష్లో తీసుకుని, లేదు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తైనా తీసుకుని మొత్తం స్మాష్ చేయాలి. ఎలా అంటే చిన్న పీసులు ఉండేలా, మొత్తం పీసులు అంతా అయిపోయేటట్టు కొంచెం పీసులు ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇంకో గ్లాస్ వాటర్లోని కొంచెం సబ్జా గింజలు తీసుకుని, సబ్జా గింజలు కొంచెం ఏమవుతుంది, కొంచెం పంగాలి కదా, సబ్జా గింజలు కొంచెం ఉబ్బిన తర్వాత అప్పుడు మాత్రమే వాడాలి ఫ్రెండ్స్, నార్మల్గా వాడకూడదు. దానివల్ల నేను అట్లా తిప్పుతూ ఉన్నాను. అవి కొంచెం పెద్దమైన తర్వాత అందులో వేసేసుకుని తినేయడం అనమాట. ఇది తాగడం కన్నా తినడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.